కాకరకాయ ఉంటుంది చేదు, నేను చూసా పెళ్ళికని ప్రసాదు. భయ్యా మాటలేవు, మాట్లాడుకోవట్లేవు. ఎంత నవ్వుకున్నా అంటే అంత నవ్వుకున్నా. నిజంగా అదిరిపోయింది నా సినిమా స్టోరీ విధానం కానీ, ప్రజెంటేషన్ విధానం కానీ చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ వచ్చేసరికి నిజంగా పర్ఫార్మెన్స్ నిజంగా సప్తగిరి అయితే నిజంగా గత్తరు లేపిండు, నిజంగా చించి పడేసిన భయ్య. చాలా చాలా బాగా నచ్చింది. అంటే సినిమా కాన్సెప్ట్ పెళ్లి కానీ ప్రసాద్ నిజంగా ఈరోజు సినిమాలో పెళ్లి అయిందా లేదా అనే సినిమా చూసి తెలుస్తుంది మనకు. ఏదంటే మళ్ళీ పెళ్లి సంబంధాలు పోయినప్పుడు ఎలా ఉంటారని కామెడీ అయితే చాలా బాగా అనిపించింది అన్న. నిజంగా చెప్తే సినిమాలో అభిలాష్ రెడ్డి ఎంత మంచి డైరెక్షన్ ఇచ్చాడంటే చాలా కొత్తగా ఇచ్చాడు నిజంగా. చింతపండు రసం డైరెక్షన్కి యాక్స్తాం అని చెప్పొచ్చు. నాకు చాలా చాలా బాగా నచ్చింది. నిజంగా ఇంటి ముంగటి నాడతాం చెట్టు సినిమా అయితే సూపర్ హిట్. మీరు డాన్సర్ కావాలంటే వెళ్ళండి, డీ జోడి సినిమాలో ఉంది, మంచి కామెడీ. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అంటే చాలా చాలా బాగా నచ్చింది. వాషింగ్ పౌడర్ సినిమా చూడకపోతే కర్మ. ప్రతి ఒక్కరు కూడా ఒక పెళ్లి కావాలనుకునేవాడు, పెళ్లి అయ్యి ఎట్లా సాధించాలనుకునేవాడు, ఒక మలేషియా వెళ్ళాలనుకునేవాడు, కొత్త కొత్త డ్రీమ్స్ ఉన్నవాడు, ఇట్లాంటి సినిమాలు బాగా నచ్చుద్ది. సినిమాకి ఏం కావాలన్నా మంచి సినిమా కావాలి, కంటెంట్ సినిమా కావాలి. కాబట్టి మంచి సినిమాలోనే మేము గొప్పతని చెప్తానన్నా. మత్తు వదల 2 మీ సినిమా చూస్తారు కదా, అట్లా ఎట్లయితే మీమ్స్ వాడారో అట్లాంటి మీమ్స్ ఈ సినిమాలు కుప్పలు కుప్పలున్నాయి. మొత్తం మీమ్స్ మూవీ అనేది చాలా చాలా బాగుంది. సప్తగిరి మాత్రం హ్యాట్స్ ఆఫ్.